Hi, sir. Advance happy Diwali. Thank you, sir. Happy Diwali. ఒక blockbuster trailer, blockbuster vibe. Sir, seems like you have a lot of fans. I think you have to get up and show hi to everyone. Okay, sir. Sir, Yes. can you understand Telugu? Sir, I can understand. మీకు ఆ క్యూట్ అనే పదం ఎందుకు నచ్చలేదు ట్రైలర్ లో? Cute and a moment. ఆ క్యూట్ అని అనగానే మీరు ఏంటి క్యూటా Oh, I'm asking you like ఎందుకు అంత ఫైర్ అయ్యారు? director's dialogue. I'm just telling, sir. అంటే క్యూట్ అంటే మీకు ఇష్టపడలేదేమో అని. Yeah, no. No, I like the word cute. She's cute only. That is director's dialogue. I can't. Jokes apart, actually when I saw this trailer, but a lot of in-depth moments, emotional dialogues, and it seems that story revolves with emotion. Okay. But trailer may be connected to youth. Yeah. But the main core element of the story is revolving around emotions of Yes, sir. you and around heroine and Yes. Can you elaborate this something? Sir, it forms the main core plot. So what we thought is that we should not reveal the main crux of the movie because it comes like a twist in the film. So we have just shown the entertainment portion. This entertainment is guaranteed for sure, but we'll have few surprises more which we can't tell now, so that because it is like they'll the essence of it will not be experienced in the theaters. Yeah. So it's more of a deep emotional movie only. Sarath garu, I'm very much jealous to see you, sir. Because మీరు వాళ్ళతో మమిత గారు ఉన్నారు, రాధిక గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. సమానంగా నాకు జలస్ అయిపోయింది. రాధిక గారు కూడా ఇక్కడ ఉన్నారని చెప్పారు కదా, నేను డౌట్ అయిపోయింది. రాధిక గారు ఇక్కడ ఏమో మీరేం దాచారో లోపల నాకు తెలియలేదు, కానీ మీరు దాచి ఉంటారు. అది రాధిక గారికి తెలియాలి. ఎనిహో హీరో షర్ట్లెస్ గా చూపించడం చూసాను, కానీ మీరు షర్ట్లెస్ గా ట్రైలర్ లో కనపడ్డాం. సర్ప్రైజ్. కర్ణన్ అయిపోయాను పిక్చర్ లో. ప్రదీప్ కమ్స్ వితౌట్ అ షర్ట్, నేను ఆ షర్ట్ ఇస్తున్నాను. అది రవి గారు సార్ చాలా ఒక సైలెంట్ హిట్ తో వస్తున్నట్టు కనిపిస్తుంది దివాళీకి. షార్ట్ పెద్ద హిట్ తో వస్తున్నట్టు కనిపిస్తుంది. సో మీరు అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్పడం తప్ప ఇంకేం లేదు ప్రస్తుతానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రదీప్ గారు, Yes, ma'am. మీరు చెన్నై నుంచి ఓజీ మూవీ చూడడానికి వచ్చారు కదా, థ్రిల్ ఎట్లుంది? ఆ థ్రిల్ చూసారు కదా, ఎట్లా అనిపించింది మీకు? హౌ డు యు ఫీల్? The vibe was extraordinary, ma'am. Like what a craze he has. Like PK fans, yes. So what a craze he has. I just came to experience that, like from light shooting, because Anil sir, the co-producer of this movie, used to tell me like you have to experience the vibe coming to Hyderabad and see it. So I just came for the sake of it, and it was extraordinary. ఓకే, రవి గారు, Chap- యాక్చువల్లీ ఇప్పుడు కొన్ని సినిమాలకి చెన్నైలో థియేటర్స్ ఇవ్వట్లేదు తెలుగు సినిమాలకి అనేది ఉంది. బట్ ఇక్కడ చూస్తే మనకి ఏ మూవీ అయినా కూడా థియేటర్స్ ఓపెన్ గానే ఇస్తారు. ఆ స్టార్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, దేని ఒక దాన్ని బేస్ చేసుకుని. దీనికి ఏం చెప్తారు? కొంతమంది అక్కడ మనకి మన మూవీస్ కి థియేటర్స్ రావట్లేదు అనేది ఒక నెగిటివ్ టాక్ కూడా ఉంది. ఎందుకంటే దివాళీకి మనకి ఇక్కడ చాలా మూవీస్ వస్తున్నాయి. సో దాని గురించి. అలా ఏం ఉండదండి. ఇప్పుడు దీవాళీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ తమిళనాడు. ఓకే, అక్కడ కంపారిటివ్గా మనకన్నా థియేటర్స్ నెంబర్ తక్కువ. థియేటర్స్ మనకి 1800 ఎంత ఉన్నాయి, అక్కడ ఉన్నాయి 600 700 ఇఫ్ ఐఎమ్ రైట్, లేకపోతే మ్యాక్సిమం 800 ఉంది. సో ఇప్పుడు ఒకటేనండి, ఇప్పుడు సినిమాలన్నీ రిలీజ్ అవుతాయి. ఒకటేమో ఎక్స్ నెంబర్ ఆఫ్ థియేటర్స్, YZ అలా క్యారీ చేస్తున్నాయి అన్ని సినిమాలు. ఫస్ట్ డే టాక్ని బట్టి అవి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి. యూ గివ్ ద బెస్ట్ కంటెంట్, పెద్ద హిట్ కంటెంట్ ఇవ్వు, తీసుకెళ్ళు. అంతేగాని ఊరికి థియేటర్లు రావట్లేదు అవన్నీ, దట్ ఈస్ నాట్ లైక్ దట్. అంటే ఇప్పుడు మనకు ఒక రూల్ ఉంది, పొంగల్ టైంలో ఓకే వీ హ్యావ్ సమ్, అట్లా ఇప్పుడు ఇదంతా అందరికి ఓపెనే కదా, దట్ ఈస్ నాట్ లైక్ దట్. ఎవరిని అలా ఆ విధంగా బ్లేమ్ చేయొద్దు. ఇప్పుడు నిజంగానే మన పొంగల్ టైంలో దానికి ఒక డిబేట్ ఉంది, అవన్నీ దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు ఇక్కడ అక్కడ దివాళీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్. అండ్ అగైన్
మరి మీరు దేని ఉద్దేశించి అంటున్నారు నాకు తెలియదు, కానీ నేను జనరలైజ్ చేసి చెప్తున్నాను. ఓకే, దాంట్లో ఏ సినిమా బాగుంటే ఆ సినిమా షోలు మ్యాక్సిమం వచ్చేస్తాయి. అది అసలు ఎవరికి వరి అవ్వాల్సింది లేదు, ఎవరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. సో ఈ సినిమా గురించి కూడా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నప్పుడు ఎక్స్ట్రాడినరీ సినిమా అండి, బ్రహ్మాండంగా ఉంది, బ్లాక్ బస్టర్ సినిమా. దాని నుంచి ఇంకోటి రానండి, వీఆర్ వెల్కమింగ్, అలా రావాలని కోరుకుంటున్నాం. మా దాంట్లో నుంచి కూడా కొన్ని షోలు ఇస్తాం, దాంట్లో అయితే ఇబ్బంది ఏమీ లేదు. మేము ఎన్ని షోలు వేసుకున్నాం సార్, నిజంగా దాని దాటి ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఏమైనా ఉంటే కనుక నేను సభాముఖంగానే చెప్తున్నా, అదే మన అందరు జర్నలిస్ట్ ముందులే మా దాంట్లో నుంచి కూడా కొన్ని షోలు ఇస్తాం. దట్ వోంట్ బి ఎ ప్రాబ్లం అండి అసలు. ప్రదీప్ గారు ప్రదీప్ గారు, యువర్ లాస్ట్ 3 films, లవ్ టుడే కానీ లేకపోతే డ్రాగన్ ఆర్ అండ్ దిస్ ఫిలిం, it looks like there is a pattern. Your films are targeting youth and you play an underdog who faces so many problems and insults, and later you redeem, or there is a connection in all the 3 films, like youth centric and how we say it, identifying youth insecurities of the youth. Okay. So what is the plan exactly when you select a script or something like that? That is a very clear plan, sir. When I hear the script, if I like it, I'm doing it. That is the only plan I have. If it is interesting, that's it. And I feel the pattern in all the 3 films is entertainment. That is the only pattern I follow. If it is entertaining. In Love Today, yeah, I had a gray shade who turns into a very good person. And in Dragon also, he's not so good, but he realizes his mistakes, he turns into a good person. In Dude, from the start, he's a very good person. So we are breaking that. And few are saying like I'm doing romance films, love films, totally. Dragon is not a love film at all. Dragon is a coming of age film. How a person overcomes like 48 years is a very different script. So for me, I'm choosing very different stories. The only similarity is entertainment. Yeah. Okay, all the best. Ravi garu, సార్ ఇందాక మీ స్పీచ్ లో ఎగ్జిబిటర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు, ఇది కూడా కంటిన్యూ అవ్వాలని చెప్పి ఒక మాట అన్నారు. మీరు ప్రొడ్యూసరు ప్లస్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ అన్ని బిజినెస్ లోనే ఉన్నారు కాబట్టి అసలు ఇప్పుడు దాకా గ్రాఫ్ ఏంటండి ఇయర్ అండి? అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు లేటర్ హాఫే బాగుంటుంది అనుకున్నామండి, ఎందుకంటే స్టార్టింగ్ లో సమ్మర్ అంతా పోయింది, సినిమాల రిలీజ్ పెద్ద లేవు కదండి. సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి కొంచెం అయింది, ఆ తర్వాత ఈ లాస్ట్ క్వార్టర్లోనే బాగుంటుంది అనుకున్నాం. సెప్టెంబర్ నుంచి ఎలాంటి సినిమాలు వచ్చినాయండి? మిరాయి వచ్చింది, కిష్కిందపురి వచ్చింది, ఆ నెక్స్ట్ వచ్చింది బ్లాస్టర్ ఓజీ, ఆ తర్వాత కాంతారావు వచ్చింది, మధ్యలో లిటిల్ హార్ట్స్ బ్రహ్మాండం చేస్తుంది కదండి. ఇట్లా వరుసనే వీక్ బై వీక్ చాలా చాలా మంచి సినిమాలు పడినాయి. అలాగే మళ్ళీ 17th కా ఉంది, కే ర్యాంప్ ఉంది, జతగా తెలుసు కదా, జత గెలిసి అని వస్తుంది, తెలుసు కదా ఉంది, మన మిత్రమండలి ఉంది, మన డూడ్ ఉంది. 4 మీకు కంపల్సరీ 2-3 అయితే ఫైర్ అవుతాయి కదండి. అంటే మళ్ళీ ఈ సీజన్ మంత్ ఎండ్ దాకా ఉంది, మంత్ ఎండ్ మళ్ళీ బాహుబలి ఉంది, మళ్ళీ మా రైతయ్య గారికి మాస్ జాతర ఉంది సార్. మళ్ళీ నవంబర్ అన్సీజన్ ఏదో అంటారు, మళ్ళీ లాస్ట్ లో మా రామ్ గారి సినిమా ఉంది, డిసెంబర్ లో అఖండ ఉంది. ఇంకేం సరిగా టాప్ టు బాటమ్ డూడ్ అయిపోయినట్టున్నారు. మిగతా పక్కన ఉన్న సినిమాలు ఏమీ అనట్లేదు, మీకు పేర్లు మర్చిపోతున్నారు. లేదు సార్, నాకు ఫస్ట్ నుంచి అది నాకు జత కలిసి అని వచ్చేసేది, ఎందుకో చిన్న సాఫ్ట్ టైటిల్లో ఆ చిన్న మిస్ అవుతా ఉన్నా నేను. లేదు ఆ సినిమా సాంగ్స్ చూసారు కదండి, ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సరే అండి, ఇంకొకటి కొన్ని సినిమాలు బాగా పెద్ద ఓపెనింగ్ తీసుకుంటున్నాయి, అది సస్టైన్ అవ్వట్లేదు అని చెప్పి డిస్ట్రిబ్యూటర్ సర్కిల్స్ లో చాలా కొంచెం పెద్ద సినిమాల గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? కంటెంట్ మీకు 100కి 90 మార్క్స్ ఉంటే ఆ రెవెన్యూ చేస్తుందండి, 80 ఉంటే 80, 70 ఉంటే 70 అంతే. ఇప్పుడు మన ఓజీ ఉంది,
ఓజీ సెకండ్ వీక్ కూడా కాంతారా పెద్ద రిలీజ్ అయినా కూడా ఎంత స్ట్రాంగ్ ఫుల్స్ తో వెళ్ళిందండి. ప్రాక్టికల్ చూసాం, కంటెంట్ కనెక్ట్ అయ్యిందా బ్రహ్మాండంగా చేస్తున్నాయి సార్. అండి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది, దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది మనకి చెప్పారు. సీనియర్ ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్ గా ఎక్స్పీరియన్స్ ఉంది చెప్తున్నారు. ఓకే చెప్పండి. సో ఈ వాల్యూ తగ్గడాన్ని ఎట్లా చూస్తారు? ఫీలింగ్స్ కి అంటే వాల్యూస్ హస్ గాన్ డౌన్ అండి, అట్లా ఏం లేదు. వాల్యూస్ ఇస్ దేర్ అండ్ హౌ యూ అప్రోచ్ సర్టన్ థింగ్స్. మూవీ ఇస్ జస్ట్ లైక్ ప్రదీప్ గారు చెప్పినట్టు, ఇట్ జస్ట్ అ స్మాల్ పోర్షన్ ఆఫ్ the entertainment is there, a lot of values in the film. yes. But the dialogue that he is saying, that is not the only thing. You see the heart of every woman. అదే వాళ్ళు చెప్పారు అక్కడ. Yeah, It is not only tying the tali and then going about your own self. Not that. The value persons, man and wife. Yeah. అదే చెప్పారు. Yeah, thank you. ప్రదీప్ గారు, డోంట్ టేక్ ఇన్ నెగటివ్. మీరు హీరో మెటీరియల్ లా ఉండరు, బట్ మీ సక్సెస్ చూసినా ఫ్యాన్ ఫాలోయింగ్ చూసినా కూడా ఒక 2 మూవీస్ కి అట్లా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా రేర్ కేసెస్ లో జరుగుతుంది. సో దాని వెనక్కి ఉన్నది హార్డ్ వర్క్ లక్క? Okay, sorry, Pradeep, I'm taking the mic because I've been in this industry, I've done 170 films. You cannot say A to Z who's a hero material. Everybody over is a hero material. అది ఎలాగ చూడడానికి హీరోగా కనపడాలంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫికేషన్ ఫర్ హీరో కదా. A person doing any act which is going to be benefiting the society is a hero. దానివల్ల సో మీరు అడిగింది అది నెగటివ్ క్వశ్చన్ కాదు. మీరు అడిగింది సార్ మీరు లైక్ శరత్ కుమార్ అట్టు ఒక బాడీ బిల్డర్ గా కనపడలేదు నేను అడిగే. ఓకే రవి గారు hard work, luck, hard work is there, and obviously I've been thinking over few months and all, the love I'm getting and all those things, like even when yesterday I went, there are a lot of talented people like me I've seen, and a lot of them, but this has happened to me. I think it also has God's grace. So it is hard work and God's grace, and more important is that I think people see themselves in me. So when they see the screens, they feel they are the hero. They are acting in it, and they are doing the romance. They are fighting. So when they see themselves in me, I'm already a hero. That's it. So thank you. Thank you. I love you. Thank you. Yeah, that's it. రవి గారు చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు మీరు. ఇందాక ఈవెంట్ బయట కానీ ఇప్పుడు ట్రైలర్ తర్వాత కూడా ఈ సినిమా గురించి బాగా చెప్తున్నారు. అండ్ ఈ టీం గురించి చెప్పండి, వీళ్ళు పడ్డ కష్టానికి ప్యాషన్ కి. మీరు చెన్నై వెళ్ళి చూసి వచ్చాను అన్నారు కదా, సో కాన్ఫిడెంట్ గా చెప్పండి ఎలా ఉంది సినిమా. అయితే చాలా చాలా బాగుందండి, చాలా పెద్ద సినిమా అవుతుంది. మామూలుగా నా యూత్ జెన్జీ కనెక్షన్ తో పాటు అసలు ఫ్యామిలీ ఎమోషన్లు ఇవన్నీ కూడా అదిరిపోతాయి. చాలా పెద్ద సినిమా అవుతుంది. సరే, అయితే మీరు అడిగిన దానికి ఎలాంటి సినిమా, మా డే 1 నుంచి ఎలాంటి సినిమా చేయాలని ఎప్పటి నుంచో కోరికండి. బ్రహ్మాండ కంటెంట్ 1, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 65-70 days లో చక్కగా బిగిన్ చేసి ఫాస్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ క్వాలిటీ కంప్లీట్ చేయాలి. ఇలా మనం విత్ ఇన్ ద బడ్జెట్ చేయాలి సినిమా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 4వది మనం చూసుకోగానే మనం పెద్ద ఎక్సైట్మెంట్తో అది మళ్ళీ సినిమా చేసామని అనిపించాలి. ఈ 4 మేము గత 10 ఏళ్ళ నుంచి అన్వేషిస్తూనే ఉన్నాం. ఈ 4 కలిసి ఎప్పుడు కుదురుతుందని దిస్ ఈస్ ద వన్. చాలా కాన్ఫిడెంట్ చెప్పొచ్చు. రవి గారు సార్, అదే ఇప్పుడు చెప్పిన 4 పాయింట్స్ ఉన్నాయి కదా, అసలు 4 పాయింట్లో 3 పాయింట్స్ అన్న సినిమాల్లో టిక్ అవుతున్నాయి మన తెలుగు సినిమాల్లో. అంటే ఎక్కువ ఎస్పెషల్లీ నెంబర్ ఆఫ్ డేస్ గురించి. అంటే మన వాళ్ళు అంటే కంటెంట్ బట్టే అండి. ఇప్పుడు వివేకాత్రేయ గారు ఉన్నారు, ఆయన యాక్చువల్గా ఆయన చేసిన ఎంటర్టైన్మెంట్లు ఇలా చేయగలడు, కానీ కొంచెం కాంప్లికేట్ చేసుకున్న ఈ నెంబర్ ఆఫ్ డేస్ కొంచెం పెరుగుతుంది.
కానీ సినిమా డెఫినెట్గా బ్రహ్మాండంగా చేస్తాడు. దానికి అంటే అవన్నీ కరెక్ట్గా ఆ కంటెంట్లో అన్ని రోజులు అయ్యేటట్టు ఉండాలండి. ఇప్పుడు మనోళ్ళు భారీ పెద్దగా రాస్తే నువ్వు 60 రోజుల్లో చేయలేరు కదా. అంటే మైత్రి చేసిన చాలా సినిమాల్లో ఎక్కువగా వినిపించేది అదే, ఆ డేస్ కొంచెం షార్టర్ అయి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేదని చాలా సినిమాలకు వచ్చింది. అది డెఫినెట్ గా అదో ప్రాబ్లం ఉందండి. ఎవరికైతే ఆ ప్రాబ్లం ఉందో దాన్ని అయితే ఓవర్కమ్ చేయాలి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఉన్న సిచ్యువేషన్ బట్టి అందరూ కూడా, ఎందుకంటే కొంచెం తక్కువలో అయితే ఇంకా తక్కువ అందరూ హెల్ప్ఫుల్ గా ఉండదు కదా కింద డిస్ట్రిబ్యూటర్. ఇప్పుడు ఈ సినిమా కంఫర్టబుల్ గా ఉన్నాం, తమిళనాడు డిస్ట్రిబ్యూషన్ కి ఆంధ్రాలో కూడా అంతే. అంటే ఇప్పుడు ఆటోమేటిక్ గా కింద బయర్ హ్యాపీగా ఉన్నాడు, వాళ్ళు థియేటర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిండి వసూలు చేయరు డెఫినెట్ గా. అందుకే తక్కువ డేస్ లో అనుకున్న బడ్జెట్ లో సినిమా తీయగలిగితే స్టార్ట్ టు ఫినిష్ అందరూ కింద నుంచి పై దాకా అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. అదే లేకుండా ఇది ఇంకో 40 కోట్లు ఎక్కువ ఉంది అనుకోండి సార్, ఆటోమేటిక్ మేము ఎన్ఆర్ఐ అనాలి, డబ్బులు కట్టమనాలి, వాళ్ళే నెక్స్ట్ సినిమా ఎవరేమో అని చెప్పి మళ్ళీ వాళ్ళు పాపం ఇష్టం ఉన్నా లేకపోయినా డబ్బులు కావాలి, ఎన్ని ప్రాబ్లమ్స్ కదా. సో దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. అంటే ప్రొడ్యూసర్ గా ఆ రూల్ ఎన్ఫోర్స్ చేయడం కొంచెం ఇబ్బంది అంటారా? అంటే అన్ని కథలు కొన్ని కథలకి అవ్వవు కదండి. ఇప్పుడు మనం ఎంటర్టైనింగ్ విత్ ఎమోషన్ వెళ్ళాము, దీనికి సరిపోయింది. రేపు ఏదో పీరియడ్ సినిమా ఇలా వేసుకుంటే కనుక నువ్వు 60 రోజుల్లో తీయాలంటే 2 ఎపిసోడ్లు చేస్తారు 60 రోజుల్లో. ప్రదీప్ గారు ఇక్కడ అంటే మీరు అంటే ఈ స్టేజ్ యూత్ నుంచి వచ్చి ఇప్పుడు అక్కడ కూర్చున్నారు. అంటే మీరు తీసే సినిమాలు కూడా మోర్ యూత్ రిలవెంట్గా ఉంటాయి కదా. సో ఈ యూత్కి, మిమ్మల్ని అభిమానించే యూత్కి మీరు ఏం చెప్తారు యాజ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్గా? Very deep question, sir. It is like work hard and dream big, work hard, and whatever you wish will happen if you keep manifesting it. Even if it doesn't happen, not a problem. Life is not only about one thing. It has a lot of things, not only career, not only personal life or anything. There are a lot of roots to it, lot of deviations, derivations, and everything. I think you just have to enjoy life. Whatever makes you happy, do it. Don't take anyone's advice, is my advice. ప్రదీప్ గారు, యాక్చువల్లీ మీ ఫిలిం ఎల్ఐస్కి అది దీపావళికి రావాలి కదా, పోస్ట్ పోన్ చేశారు ఎందుకు? Like, because 2 films are getting released on the same day, it is not good for both the films, sir. So Like is releasing on December 18. ఇందులో హీరోయిన్ ఒక మాట అంటుంది, బాగుపడితే ఇద్దరం బాగుపడాలా, లేక నాశనం అయితే ఇద్దరం నాశనం కావాలి. Yeah, suits that. అదంటే అందరు ఇద్దరు ఉన్నారు హీరోయిన్స్, మమతా బైజు అండ్ మన రాధికా నేహా శెట్టి. మనకి Yes, sir. What is the question about? That Mamita tells that dialogue, sir. Yeah. సార్ రవి గారు, మీ నుంచి సినిమాలు వస్తున్నాయంటే ఫ్యాన్స్ బాగా ఎక్సైట్మెంట్ తో ఉంటుంటారు, అప్డేట్స్ కూడా ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. నెక్స్ట్ మీ అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఉస్తాద్ శివరాత్రికి అంటున్నారు, అది ఎంతవరకు సార్? ఇంకా డేట్ ఏం పక్కాగా ఏం అనుకోలేదు సార్. ఒకసారి హరీష్ గారు ఇప్పుడు రేపు నుంచి షెడ్యూల్ ఉంది, కళ్యాణ్ గారు షూట్ అయిపోయింది మొత్తం, ఆయన కంప్లీట్ చేశారు. మిగతా 20-25 డేస్ షూట్ ఉందండి. రేపు నుంచి హరీష్ గారు బిగిన్ చేస్తున్నారు. అది ఒకసారి అయిపోయిన ఈ ప్రాసెస్ లో మొత్తం మేము మాట్లాడుకున్నాక ఎప్పుడు బెస్ట్ డేట్ అనేది డిసైడ్ చేసి సమ్మర్ మేక్ ఇట్ పబ్లిక్ అండి. సమ్మర్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? డెఫినెట్ గా చాలా బెస్ట్ డేట్ లోనే వస్తుందండి. ఓకే, డ్రాగన్ గురించి ఏమైనా అప్డేట్? డ్రాగన్ ఈ మంత్ షెడ్యూల్ బిగిన్ అవుతుందండి. ఇక అన్ఇంటరప్టెడ్ గా నెక్స్ట్ సమ్మర్ దాకా కంటిన్యూస్ షూట్ ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. ప్రదీప్ గారు Yes, sir. హాయ్, వెల్కమ్ టు హైదరాబాద్. Thank you. సో ఇప్పటి వరకు టిల్ ద డేట్ there was no scene like that perfume scene. So is that interlinking scene with story or mannerism or your mannerism, sir? I'm just getting ready in an excited way. So అక్కడ ఎవరు It's a song montage. Pradeep Garu here.
సో యాక్చువల్లీ డైరెక్టర్ గారు మీకు ఈ కథ ముందు చెప్పినప్పుడు యూ రిజెక్టెడ్ అని చెప్పి విన్నాం. ఇస్ దట్ ట్రూ? ఎందుకంటే ఒక కోర్ ఎలిమెంట్ వల్ల సబ్జెక్ట్ అనేది మిస్లీడ్ అయిపోతుంది అని చెప్పేసి చెప్పడం, అండ్ అగైన్ హీ రెక్టిఫైడ్ దట్ అని చెప్పి. He didn't rectify it. ఓకే, I got convinced because it I didn't reject it. Like I really loved the story, ఓకే, but that crux of the film was a shocker. So I was like, if it is okay, or will they make me do comedy piece, or will it work and all. And afterwards, after 4 or 5 months, the story still kept lingering in my mind. And Ravi sir told me, this is a cult film. And still then it was like I was doubtful only. But after some time, I just thought we have to do something new.